వీళ్ళందరూ సాతాన్లాగా పాల్సన్ ఏమో పాస్టర్ గారు లాగానే. చూడండి, పిల్లలను ప్రభావితం చేసేటువంటి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్స్, వాట్సాప్లు చూడండి పిల్లలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి. సెల్ ఫోన్లో వస్తున్నటువంటి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్స్, వాట్సాప్స్, ఫేస్బుక్స్ ఇవన్నీ కూడా ఎంత ప్రభావితం చేస్తూ ఉన్నాయో. కార్యక్రమాలు వద్దు అని చెప్తుంటే సాతాను వీటిని ప్రోత్సహిస్తుంది. చూడండి, దేవుని సేవకులు ఇవి మీకు తగదని చెప్తూ ఉంటే సాతాను వీటిని బహుగా ప్రోత్సహిస్తూ ఉంది. చాలా మంది యవన పిల్లలు ఇలాంటి వాటికి ఎక్కువ ఆకర్షితులై లోకమంతా పతన స్థితికి వెళ్ళడానికి నేటి సొసైటీలో ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అపవాది ఎవరిని మిగల్చకుండా సెల్ ఫోన్ అని, మీడియాని, సమాజంలో రకరకాల పరిస్థితులు సాతాను ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తూ ఉంది. ఏదో ఒక అలవాటు చేత, ఏదో ఓర్ బాబు స్మైలియే
చూడండి, డ్రగ్స్, గంజాయి. చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు మా పిల్లలు బాగానే ఉన్నారు కదా అనుకుంటూ ఉన్నారు. వాతికీర్తి అయితే చాలా పెద్ద బాటలతో ఊరు బాయిలు ఎక్కడ సంపాదించారు కానీ నేడు సమాజం నిజంగా చూడాలంటే చాలా మందిని చూస్తూ ఉన్నాం. చదువులకని వెళ్ళి, దూర ప్రాంతాలకని వెళ్ళి జాగ్రత్త. మీ పిల్లలను కూడా, మన పిల్లలు మంచి వాళ్ళే, వాళ్ళని సరిగా ఉంచకుండా వారి స్నేహాలు నేడు సమాజం ఎలా ఉందంటే ఎవరు ఎలా వెళ్ళిపోతే నాకేంట్లే, నా సంతోషం, నా ఆనందం అన్నట్టుగా చాలా మంది ఉన్నారు. డ్రగ్స్, చాలా మంది చూడండి డ్రగ్స్. చూడండి, సాతాను తన యొక్క పరివారాన్ని, సాతాను తన బలాన్ని పెంచుకోవడానికి
రైట్. మీ అందరికీ నిజంగా ఒక విషయం చెప్పాలి.